సమయానికున్న 6 బ్రేకింగ్ వార్తల్ని మొదటిగా చూద్దాం. వాటిల్లో మొదటిది దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన తిరుపతి లడ్డూ ప్రసాదానికి సంబంధించి. సో నేడు లడ్డూ వివాదంపై ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది టీటీడీ. ఎలాంటి నివేదిక ఇవ్వబోతోంది? బికాస్ ఈఓ నివేదిక ఇప్పుడు ప్రధానంగా మారింది. దాని ప్రకారం సీఎం చంద్రబాబు కూడా చర్యలు తీసుకుంటామని కూడా చెప్పారు. సో ఏం నివేదిక ఉంటుంది అనేది మనం చూడాల్సిందే. సెకండ్, ఇంకొకటి మనకి హాట్ టాపిక్ గా మారింది జానీ మాస్టర్కి సంబంధించి. సో 10 రోజుల జానీ మాస్టర్ని 14 రోజుల కస్టడీకి, అంటే 10 రోజుల కస్టడీ కోరారు. రిమాండ్ అయితే 14 రోజులు విధించారు. సో 10 రోజుల కస్టడీ కోరారు పోలీసులు. ఉప్పరపల్లి కోర్టులో ఈ రోజు పిటిషన్ వేయబోతున్నారు. ఇక థర్డ్ వన్ మనం ఫోకస్ చేద్దాం. ఎమ్మెల్యే ఆదిమూలం కేసులో ఫిర్యాదును వెనక్కి తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. సో బాధిత మహిళ వెనక్కి తీసుకుంది. ఎమ్మెల్యేపై తొందరపాటు చర్యలు వద్దని హైకోర్టు కూడా ఆదేశాలు ఇచ్చింది. ఇక ఫోర్త్ ఇది మనం చూస్తే నేడు ఢిల్లీ సీఎంగా అతిషి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆమెతో పాటు మంత్రులుగా 5గురు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సాయంత్రం 4:30 ఢిల్లీ రాజ్భవన్లో ఈ కార్యక్రమం ఉంటుంది. ఇక 5వ బ్రేకింగ్ వార్త విషయానికి వద్దాం. 3 రోజుల అమెరికా పర్యటనకు వెళ్లారు ప్రధాని మోదీ. ప్రెసిడెంట్ బైడెన్ అధ్యక్షతన జరిగే క్వాడ్ సమ్మిట్ కు ఆయన హాజరు కానున్నారు. ఇక 6వ బ్రేకింగ్ వార్త విషయానికి వస్తే తెలంగాణలో అన్ని జిల్లాలకు ఎల్లో రెయిన్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. సో ఒక మోస్తరుగా వర్షాలు పడే అవకాశం ఉంది. ఇవి ఈ సమయానికి ఉన్న 6 బిగ్ బ్రేకింగ్ వార్తలు.